హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాలిక డిఆర్ మినీ బ్లాగ్. ఇక్కడ వచ్చేసి మేము మ్యాంగో పికిల్ అయితే పెడుతున్నాము. చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. ఇలా కానీ పెడితే చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పికిల్ మ్యాంగోస్ అయితే ఫస్ట్ ఇలా అన్ని వాష్ చేసుకొని ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండొద్దు. ఇట్లా ఆవాలు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా జీలకర్ర, మెంతులు అన్నీ ఇలా కొన్ని అయితే వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకోవచ్చు, వేయించుకోకపోయినా ఏం పర్లేదు. మేమైతే వేయించుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర ఫస్ట్ పొడి చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా అయితే ఉండాలి, మెత్తగా. మెంతులు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే మొత్తం మెత్తపడిపోతుంది. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఇలా ఆయిల్ అయితే హీట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ అయితే ఇలా మ్యాంగో పికిల్లో నీట్గా యాడ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ అయితే తగలొద్దు. వాటర్ పడితే మరి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు పచ్చడి. ఆవాలు, జీలకర్ర పౌడర్ ఫస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మెంతులు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో కలుపుకోవాలి. మా దగ్గర గిన్నె లేకపోతే మేము టబ్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పికిల్ 5 kgs అయితే వేసుకుంటున్నాం మేము. అన్నీ దానికి సరిపడా మెటీరియల్స్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా దగ్గర అయితే లేదు, అందుకే మేము యాడ్ చేసుకోలేము. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి కొద్దిసేపు. దాని తర్వాత కారం, మేమైతే కొంచెం కారం ఇంట్లో ఉన్నది, కొంచెం మామిడికాయ పచ్చడిలో వేస్తారు కదా, ఆ పౌడర్ అయితే తెచ్చుకున్నాము బయట నుంచి. మనం ఇంట్లో ఉన్న కారం వేస్తే అది కొంచెం బ్లాక్ అవుతుందంట, అందుకని షాప్లో అయితే బాగుంటుందని అది కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక మనం ఆయిల్ కూల్ అయిపోయిన తర్వాతనే ఇలా యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. పోపులో కొంచెం శనగపప్పు కూడా వేసాము. 5 kgs కదా, ఇదంతా బాగా కలిసే వరకు మంచిగా యాడ్ అయితే చేసుకోవాలి. మనము పోపు ఎంత మంచిగా చేసుకుంటామో అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. పోపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంత మంచిగా యాడ్ చేస్తామో పచ్చడిని అంత మంచిగా అయితే ఉంటుంది. కింద నుంచి మొత్తం యాడ్ చేసుకోవాలి నీట్గా. యాక్చువల్గా చేతితోటి కలిపితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ మేమేమో కారం ఉంది కదా, కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు, మండిపోతుందని ఇలా అయితే కలుపుకుంటున్నాము. ఆ పచ్చడి కలుపుతుంటే మా బాబు చూడండి ఎప్పుడు తినేద్దామా అని చూస్తుండు. వాడు నోట్లో అయితే వాటర్ వచ్చేస్తుంది. ఇలా మనం పచ్చడి వేసిన తర్వాత ఒక రోజు అట్లా వదిలేసినా పర్లేదు అదే టబ్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.